న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా మ్యాచ్ అయితే మనది, మ్యాచ్ అయితే ఇండియాది. కానీ న్యూజిలాండ్ వాళ్ళు చూడాలి. ఇక మన వాళ్ళు అయితే మొత్తం స్టేడియంలోకి ఎంట్రీ కూడా ఎట్లా ఇస్తున్నదో ఆగదు వచ్చి. ఇయో రోహిత్ శర్మ అయితే ఎక్కేసిండు, ఇప్పుడే రోహిత్ శర్మ వచ్చేసిండు. రోహిత్ శర్మ ఫ్యాన్స్ అందరికీ అయితే ఎటువంటి సెలబ్రేషన్స్ ఉంటాయి. రోహిత్ శర్మ ఫస్ట్ బ్యాటింగ్ చూడు, గిల్ ఎక్కేసిండు. ఇది చూడు రోహిత్ శర్మ బ్యాటింగ్ పట్టిండు. అపోజిట్లో గిల్ వచ్చేసిండు. అపోజిట్లో అయితే గిల్ ఉన్నాడు మనకి. ఫస్ట్ బాల్ పడ్డది మామ, ఫస్ట్ బాల్. వికెట్. వికెట్, అప్పుడే వికెట్ పడ్డది మామ. ఇప్పుడు విరాట్ కోహ్లీ ఎక్కుతాడు. ఇప్పుడు విరాట్ కోహ్లీ ఎక్కిండు. విరాట్ కోహ్లీ ఫస్ట్ వావ్ ఎక్కుడుతోటే ఫోర్ చెప్తున్నారా మ్యాచ్. విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ చంపుతున్నారు ఇద్దరు. రోహిత్ శర్మ కూడా అవుట్ మామ 15కి. కూడా అవుట్ అయ్యిండు బాయ్ 15కి. రోహిత్ శర్మ 15కి అవుట్ అయ్యింది. ఏం క్యాచ్గా నువ్వు కూడా షాక్ అయిపోయినావు. చూడు నువ్వు కూడా షాక్ అయినావు కదా, నిజం చెప్పు. అది దుక్కిడు మామ. విరాట్ కోహ్లీ కూడా షాక్ అయిపోయాడు బాయ్. ఏం వికెట్ బాయ్ అది, మా తోడు ఏం వికెట్ బాయ్ అది. వచ్చి ఆహా సంపుతున్నాడు. శ్రేయస్ అయ్యర్ అయితే హాఫ్ సెంచరీ అయితే అవుతుంది. శ్రేయస్ అయ్యర్ 48 కున్నాడు. అక్షర్ పటేల్ 29. ఓకే సంపుతున్నది బాయ్. ఎక్కడిదక్కడ మ్యాచ్ మొత్తం సంపిసి పెడుతున్నది మన వాళ్ళు. కొద్ది ఆడతలేదు మన వాళ్ళు అయితే. ఫ్రాంక్ చెప్తున్నా, వేరే ఆడుతున్నది. ఏమైనా న్యూజిలాండ్ అట్లా చెప్తున్నావు. ఓడిపోతుంది ఇలా చూడు, గంటే ఓడిపోకపోతే నన్ను అడుగు చూడు. అట్లా చెప్తున్నావు, ఏమరా నవ్వుతున్నావు. మ్యాచ్ మీదకి వెళ్తుందా విరాట్ కోహ్లీ బాయ్ చెప్తున్నా, నువ్వు ఓడిపోతావు. ఏమరా బాయ్ చూస్తున్నావు. ఒకటి చూడ 4 కొట్టిందా. నువ్వు వెళ్తావు, మ్యాచ్కి వెళ్తావు. నువ్వు హాఫ్ సెంచరీ కొట్టింది. అదే అయింది సంగతి చెప్తా. 6 ఎట్లా కొట్టిండు. అప్పుడే ఇండియాదే బాయ్ ఛాంపియన్స్ ఆఫ్ న్యూజిలాండ్. ఇండిపో చూడు నువ్వు మ్యాచ్ కూడా అయ్యో అవుతున్నావు. న్యూజిలాండ్ వికెట్ అన్న అదే పెట్టి 6. ఇప్పుడు చూడు మనదే మ్యాచ్. నువ్వు ఏమనుకుంటున్నావు కానీ మ్యాచ్ అయితే మనదే. చెప్పినా కదా న్యూజిలాండ్, చెప్పినా కదా ఇండియాకి వెళ్తుంది బాయ్. నువ్వు ఫ్లైట్ ఎక్కుపో జల్దీ పో ఫ్లైట్ ఎక్కుపో. ఎట్లా పడుతున్నాడు స్పేస్ అయితే హాఫ్ సెంచరీ కొట్టేసిండు బాయ్. స్పేస్ అయితే హాఫ్ సెంచరీ కొట్టినా అవుతున్నాను. ఇండియా ఇంటికి పోకుండా అయిపోయింది మ్యాచ్. నిన్నకి వెళ్తాం న్యూజిలాండ్. మళ్ళా వికెట్ బాయ్. ఎక్కిండు ఏమంటాడు బాయ్. హార్దిక్ పాండ్యా హార్దిక్ పాండ్యా సంపుతుండు. క్యాచ్ వచ్చేటప్పుడు ఏమన్నా బిర్యానీ తినొచ్చా? హైదరాబాద్ బిర్యానీ తినొచ్చా? గట్లా ఆడుతున్నదేంటి మామ. అదే న్యూజిలాండ్ ఏం ఆడుకున్నా ఏం ఫీలింగ్ మామ నీదైతే. షిబాష్ బాయ్ 250, 249, 250 కావాలి. చిన్న చేసి చిన్నది ఏం కొట్టిస్తున్నావు బాయ్, ఏం వికెట్ తిరుగుతున్నావు బాయ్. న్యూజిలాండ్ అయిపోయింది బట్టి అయిపోయింది మ్యాచ్ అయిపోయింది. జూడు ఎట్లా కొట్టిస్తాము. నేను 200 అది పెట్టి నీకు తక్కువ. అదే 40 ఓవర్లు చెప్పి బాయ్ స్పిన్నర్లతో 40 ఓవర్లు చెప్పి వదిలి చక్రవర్తి 5 వికెట్లు. ఇండియా గెలిచింది.
ఓకే ఇండియా ఓకే ఓకే ఇండియా ఓకే మనం ఫైనల్గా కలుసుకుందాం ఓకేనా ఫైనల్ కలుసుకుందాం బాయ్ బాయ్ నమస్తే ఫైనల్గా కలుసుకుందాం మామ జల్దీ ఛానల్ అయితే సపోర్ట్ చేసుకోవాలి మామ జల్దీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి మా ఇంకా ఫన్నీ వీడియోస్ వస్తా ఉంటే జల్దీ సబ్స్క్రైబ్ చేసుకోండి